హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బొడ్డెమ్మ పండగ వచ్చేసింది కదా. బొడ్డెమ్మ పండగ అంటే బతుకమ్మకు ముందు జరుపుకునే పండగ. మనము అమావాస్య వచ్చిందంటే బతుకమ్మ పండగ దాదాపు వచ్చినట్టే కదా. అయితే అమావాస్య కంటే ముందు వచ్చే బొడ్డెమ్మ పండగ మనకు దశమి రోజు, ఏకాదశి రోజు జరుపుకుంటారు. మేమైతే దశమి ఉందని చెప్పేసి ఈరోజైతే జరుపుకుంటున్నాము. దానికోసమని మార్నింగే అన్ని రకాల పువ్వులను తెంపి పెట్టుకుంటాము. దీనికి ముఖ్యంగా కావాల్సినవి గుమ్మడాకులు, గుమ్మడి పువ్వులు, 5 రకాల పువ్వులు. అయితే ఈ రకాల పువ్వులన్నీ మనం మార్నింగే తెంపి కొన్ని నీళ్లు చల్లుకొని జాగ్రత్తగా పెట్టుకుంటాము. పారిజాతం పూలు, సల్లగుత్తి పూలు, గొంటెంగ పూలు, అదేవిధంగా గుమ్మడి పూలు, మందారం పూలు. మా ఇంటి ముందటైతే దాదాపు అన్నీ కలిసి 9 రకాల పువ్వులు అయితే అయ్యాయి. ముందుగా అలికి ముగ్గు వేసుకొని దానిపైన గుమ్మడాకులను ఈ విధంగా పరుచుకుంటాము. 10 గుమ్మడాకులను తీసుకొని ఒకదాని కింద ఒకటి పెట్టి 5 ప్లేస్లలో వీడియోలో చూపించిన విధంగా నేనైతే పెట్టుకున్నాను. దీన్ని బొడ్డెమ్మ పండగ అంటారు. బతుకమ్మకు ముందు ఈ పండగను చేసుకున్న తర్వాత ఒకరోజు మధ్యలో అలిగిపోతుంది. తర్వాత మనకు బతుకమ్మ పండగ స్టార్ట్ అవుతుంది. ఈ పండగ వచ్చిందంటే దాదాపు పండగ వాతావరణం స్టార్ట్ అయినట్టే లెక్క. చూడండి, ఇదైతే గుమ్మడి పువ్వు. దాన్ని పెట్టేసి నేనైతే అన్ని ఆకులలో పసుపు, కుంకుమ వేసుకుంటున్నాను. లాస్ట్లో దీనికి పసుపు, కుంకుమ పైనుంచి కూడా వేసుకోవచ్చు. దీనికి నైవేద్యంగా పప్పు, చక్కెర కలిపి పెట్టుకొని అందరికీ వచ్చిన బతుకమ్మ ఆడిన ముత్తైదులకు అందరికీ పసుపు బొట్టించుకుంటూ పప్పు, చక్కెర పెట్టుకుంటాము. చూడండి, గుమ్మడి పువ్వును అన్నింటిలో కొంచెం కొంచెంగా ముందుగా వేసుకొని తర్వాత మిగిలిన అన్ని పువ్వులను పెట్టుకోవాలి. నేనైతే రీసెంట్గా పారిజాతం చెట్టు పెట్టాను. దాంట్లో నుంచి కూడా ఒక 5 పువ్వులు వచ్చాయి ఈరోజు. వాటిని కూడా ఇందులో పెట్టేశాను నేను. శంకు పూలు అంటారు కదా, శివుడికి చాలా ఇష్టమైన పూలు. అవి కూడా ఈరోజు ఒక రెండు పూసాయి. వాటిని కూడా నేనైతే ఈ బొడ్డెమ్మ పండగలో ఇందులో పెట్టుకున్నాను. మందారం పూలు, సల్లగుత్తి పూలు, ఆ విధంగా మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని పెట్టుకోవచ్చు. కొంతమంది ఈ బొడ్డెమ్మ పండగను ఇంట్లో కూడా ఆడుకుంటారు. సిటీలలో అయితే గుమ్మడాకులు, ఇవన్నీ గుమ్మడి పూలు ఏమీ దొరకవు కదా. ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకొని ఆడుకుంటుంటారు. నిజానికి చెప్పాలంటే ఇది చిన్నపిల్లలు పెట్టుకొని ఆడుకునే పండగ. కానీ ఇప్పుడు పిల్లలైతే అసలు లేరు. ఎందుకంటే హాస్టల్ పర్పస్లో, స్టడీ పర్పస్లో హాస్టల్కి వెళ్ళిపోయారు కదా. రకరకాల హాస్టల్కి వెళ్ళిపోవటం వల్ల గల్లీలో అసలు పిల్లలు అనేవాళ్ళు లేకుండా అయిపోయారు. కానీ కొన్ని రోజుల క్రితం అయితే ఇవన్నీ పెట్టుకొని ప్రాసెస్ మొత్తం ఆడుకోవటం, కంప్లీట్గా ఆడుకోవటం మొత్తం చిన్నపిల్లలు చేసేవారు. ఈ విధంగా మొత్తం అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత బొడ్డమ్మ పాటను పాడుకుంటూ బతుకమ్మ ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఎవరైనా కన్నె ముత్తైదులు ఉంటారు కదా ఇంట్లో పిల్లలు, లేదంటే పక్కింటి పిల్లలకైనా మనం దీని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మధ్యలో ఉన్న గుమ్మడాకును, పువ్వులను ఇంటి పైన విసిరేస్తారు. చుట్టూరుగా ఉన్న 4 ఆకులను మాత్రం అందులో పువ్వులు, ఆకులు కొంచెం ఎండబెట్టుకొని బతుకమ్మను పేరించినప్పుడు అందులో మధ్యలో పొట్టలో వేస్తారు. ఈ ప్రాసెస్ మేమైతే ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటాము. చూడండి, మా ఇంటి ముందర ఉండే అమ్మాయి కూడా ఈ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేసి పెట్టేస్తుంది. మా దగ్గర ఆడటం కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి ముందర ఉండే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. ప్రతి ఇంట్లో ఈ బొడ్డెమ్మ పండగ అనేది ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ పండగను గౌరీదేవిలాగా కొలుచుకొని ఈ విధంగా అన్నింటినీ అరేంజ్ చేసుకొని బతుకమ్మను ఆడుకొని మధ్యలో ఒకరోజు అలిగిపోయిన తర్వాత మళ్ళీ బతుకమ్మ పండగను స్టార్ట్ చేస్తారు. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకు నా వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. గట్టిగా
ఉసుకల ఉట్టే గౌరమ్మ ఉసుకల పెరిగే గౌరమ్మ తాళ్ళన్ని పోళ్ళు పోకల వంటి నీళ్ళు ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవసాని నీ కోలలే గౌరమ్మ గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ తాళ్ళన్ని పోళ్ళు పోకల వంటి నీళ్ళు ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవసాని నీ కోలలే గౌరమ్మ గౌరమ్మ తాళ్ళన్ని పోళ్ళు. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.